3000 రూపాయల బ్యాటరీని బుక్ చేస్తే కేవలం 20 రూపాయల సోప్ వచ్చింది. ఆ సోప్ కూడా కటింగ్ అయి వచ్చింది. దీన్ని స్కామ్ అనాలో సేలర్ మిస్టేక్ అనాలో తెలియదు గాని నాకైతే స్కామ్ అయిపోయింది అనమాట. నేనైతే ఇరుక్కున్నా. 3000 రూపాయల బ్యాటరీని ఆర్డర్ చేస్తే ఇట్లా సోప్ వస్తే ఏం చేయాలి? ఏం చేద్దాం చెప్పండి మీరే. సేలర్ మిస్టేక్ చేసిండా, లేకపోతే యాప్ వాడు మిస్టేక్ చేసిండా, లేకపోతే డెలివరీ బాయ్ మిస్టేక్ చేసిండా? మీరే చెప్పండి. ఇప్పుడు నష్టం ఎవరికి? ఆర్డర్ చేసుకుని 3000 పెట్టి ఆర్డర్ చేసుకున్నా నాకు నష్టం. ఇంకోసారి ఈ ఆన్లైన్ ని ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది చెప్పండి మీరే. 1కి 10 సార్లు ఆన్లైన్ లా తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. ఫస్ట్ మీ దగ్గరికి పార్సల్ వచ్చినప్పుడు ఫస్ట్ వీడియో తీయడం మర్చిపోకండి. అంత ఉంటే డైరెక్ట్ ఆ కొరియర్ బాయ్ ముందల్నే వీడియో తీసుకుంటా అతను ముందల్నే ఓపెన్ చేయండి. ఈ పని అయితే చేయండి. నా లేక మీరు కూడా స్కామ్ లో ఇరుక్కోరు అన్నమాట. సో చేతుల పార్సల్ వచ్చిందని ఆనందపడే లోపట్లనే ఆ పార్సల్ మొత్తం చింపుదామని చించుతున్న గ్యాప్ లా ఒక నిజమైతే తెలిసింది. నాకెందుకో ఈ పార్సల్ ని చూస్తే డౌట్ గానే కొడుతుంది. సరేలే ఇప్పుదాం అన్నట్టుగా ఇప్పిందే నేను మిస్టేక్ చేసుకున్నాను అనమాట. ఇప్పకుండా ఉంటే అయిపోయేది. అసలు ఆ పార్సల్ తీసుకోకుండా ఉంటే అయిపోయేది. ఆ రోజు నేను బిజీలో ఉండే, అయినా కూడా బ్యాటరీ అవసరం కాబట్టి, కెమెరా బ్యాటరీలు ఉబ్బిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకుందాం అన్నట్టుగానే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి ఆ ఆన్లైన్ పార్సల్ తీసుకున్నా. దేంట్లో బుక్ చేసిన అంటే అమెజాన్ లా. అన్ని యాప్లలో ఫ్రాడ్ అయితే గానీ ఒక అమెజాన్ లా కాదు అనుకున్నా గానీ ఆ అమెజాన్ ఆడు బుద్ధి చూపించింది అనమాట. సో ఏదైనా సరే ఒక్కసారికి 10 సారి చెక్ చేసుకోండి. అయినా నేనేం అమెజాన్ ని ఊరికే వదిలేయలేదు. ఏం చేసినానో కూడా ఈ వీడియోలో రివీల్ చేసిస్తా. ఈ చిన్న బాక్స్ లో చిన్న బ్యాటరీ అయితే ఉంటది అనమాట. ఆ బ్యాటరీకి 3000 రూపాయలు అయినా పర్లేదు, మన గోప్రోకి కావాలి 3000 కాకుండా 5000 కూడా పెడదామని ఫిక్స్ అయ్యి 3000 బ్యాటరీ అయితే ఆర్డర్ చేసిన అనమాట. కానీ చించుతున్న సమయంలో బాక్స్ కూడా నాకు ఎందుకో డామేజ్ గానే కనిపించింది. అయినా పర్లేదని అన్బాక్సింగ్ చేసిన. చూస్తే సోప్ ఉండే. ఏం చెప్పాలి ఈ అమెజాన్ కి? ఏం చెప్పాలి? అన్ని యాప్ లో స్కామ్ అవుతున్నాయని అమెజాన్ లో ఆర్డర్ చేస్తే ఆఖరికి అమెజాన్ లో కూడా స్కామ్ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? మీరే చెప్పండి గైస్. 1 కాదు 2 కాదు 3000 రూపాయలు అమెజాన్ కి ఇప్పుడు వదిలేయాలా? ఈ సోప్ ఏం చేసుకోవాలి? నేను ఫస్ట్ స్నానం చేసుకోవాలా ఈ సోప్ తోటి? మా పోరలు ఉండే నా పక్కన నవ్వుతుర్రు. ఏంద్రా 3000 పెట్టి బ్యాటరీ బుక్ చేస్తే 30 రూపాయలు సోప్ వచ్చింది, అది కూడా సగం సోప్ 15 రూపాయలు 10 రూపాయలు సోప్ వచ్చేసింది నీకు, ఎట్లరా? వాళ్ళు కూడా భయపడుతురు అనమాట. అరే వీడు ఎప్పుడు అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్న తోడికే స్కామ్ అయిపోయిందంటే మనం ఎంతరా ఇందులో అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. చూసిర్రా ఎంత లాస్? ఇప్పుడు 3000 రూపాయలు తక్కువ ఇష్యూ కాదు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి 3000 రూపాయలు పెద్ద బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఆ 3000 రూపాయలు ఉంటే బైక్ లో పెట్రోల్ కొట్టించుకుంటే 2000 రూపాయల శ్రీశైలం పోయి రావచ్చు, ఇంకా ఏడిగిడుకోవచ్చు చెప్పొద్దామని అని. సో ఇది గైస్ మనకైన స్కామ్. నేను ఈ స్కామ్ లకి వెళ్ళి మన పైసలు రిటర్న్ ఎట్లా తెప్పించుకున్నానో మీరు కనుక చూడాలి అనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో అది కూడా ఉంటది అనమాట. సో దాన్ని కూడా చూడండి. మీకే అర్థమైపోతుంది పైసలు వచ్చినాయా రాలేదా అనేది మీకే తెలుస్తుంది గైస్. లేట్ చేయకుండా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఎంత ఎట్లా అనేది మొత్తం రివీల్ చేసేస్తా నెక్స్ట్ వీడియోలో. పైసలు వచ్చినాయా రాలేదా అనేది కూడా, అండ్ అమెజాన్ తో ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా మాట్లాడాలి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా. ప్రతి డీటెయిల్స్ ఫ్రాడ్ అయింది మనకు, ప్రతి డీటెయిల్స్ చెప్పి మరి పైసలు ఎట్లా రప్పియాలో అది కూడా రివీల్ చేస్తా. ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ రివీల్ చేయలేదు, నేను మాత్రం ఖచ్చితంగా రివీల్ చేస్తా. ప్రతి ఒక్కరు ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు మీ అమౌంట్ అనేది రిటర్న్ అయితే వస్తుంది అనమాట. నేను చెప్తున్నా ఆల్రెడీ నాకు రిటర్న్ వచ్చింది. బట్ ఈ వీడియోలలో అంత ప్రాసెస్ చెప్పనక్కర్లేదని ఇంకో వీడియో చేద్దామని ఆలోచిస్తున్నా. అందుకే ఈ వీడియో ఇంతవరకు చూసిరు కదా. సో నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. మీకే అర్థమైపోతుంది రిటర్న్ ఎట్లా, మన అమౌంట్ రిటర్న్ ఎట్లా రప్పియాలో, రీఫండ్ ఎట్లా చెప్పించుకోవాలో మీకే అర్థమైపోతుంది గైస్. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ అలాగే లైక్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ కు మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ అందియాలంటే నాకు కూడా కొంచెం ఎనర్జీ కావాలి కదా. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. అంతే, నేను ఏం కోరుకుంటలేను మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ.